ఒంటరితనంలో ఉన్న వారితో నా దేవుడు మాట్లాడుతున్న మాట, నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడు. ఆయన కార్యం చేయను ఉద్దేశించినప్పుడు ఎవరు వెనక్కు లాగేది, ఎవరు ఆపేది? యెహోవా దేవుడు మనకి తోడై ఉండగా మనకి భయమేలా? మనకి భయపడవలసిన అవసరం లేదు. యెహోవా దేవుడు మనతో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆయన మనలను ముందుకు తీసుకు వెళ్ళును గాక. ఈ రోజున వాక్యం వింటున్న సమయంలో మీ యొక్క జీవితాల్లో కూడా ఇది అవ్వదు. ఈ ఉద్యోగం ముందుకు నడవదు. నీ చదువు మధ్యలో ఆపేస్తావేమో, నీ వ్యాపారం మధ్యలో ఆపేస్తావేమో, నీ కుటుంబ జీవితం మధ్యలో ఆపేస్తావేమో, నీ దాంపత్య జీవితం మధ్యలో ఆపేస్తావేమో, లేకపోతే నువ్వు చేస్తున్న వ్యాపారము మధ్యలో దివాలా తీస్తుందేమో అని నిరుత్సాహపరుస్తున్న మాటలు దేవుడు త్రిప్పివేయును గాక. దేవుడు నిన్ను ముందుకు తీసుకువెళ్తానికి ఇష్టపడుతున్నాడు. ఈ మాసంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను కార్యము చేయగా. ఎవరు చేస్తా అంటున్నారు కార్యము? ఎవరు చేస్తా అంటున్నారు కార్యము? గడికి చెప్పండి, ఎవరు చేస్తా అంటున్నారు? యేసయ్య. యేసయ్య కార్యము చేయగా త్రిప్పివేయు వారెవరు? ఈ రోజున వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఏదైనా పని ప్రారంభించావా? ఉద్యోగం ప్రారంభించావా? వ్యాపారం ప్రారంభించావా? చేతి పని ప్రారంభించావా? ఇంటి పని ప్రారంభించావా? లేకపోతే ఇంకా వివాహ సంబంధాలు వెతికే పని ప్రారంభించావా? లేకపోతే కుటుంబం కట్టే ప్రక్రియ ప్రారంభించావా? నువ్వు ఏది చేస్తున్నా సరే, ఆయన కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? ఎవరు ఆపలేరు నీ పనిని. ఎవరు నీ ప్రయత్నాన్ని ఆపలేరు. ఎవరు నీ చేతి పని ఆపలేరు. ఎవరు నీ ఉద్యోగాన్ని ఆపలేరు. ఎవరు నీ వ్యాపారాన్ని ఆపలేరు. ఎవరు నీ ప్రయత్నాన్ని ఆపలేరు. ఎందుకనంటే ఆయన మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాసంలో ఎవరు తోడై ఉన్నారు? యేసయ్య తోడున్నాడు గనుక మనము భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశంలో 3 రకములైన అంశములు మీ ముందుకు తీసుకురావాలి అని ఆశపడుతున్నా. మొట్టమొదటిది ఆశ్చర్య కార్యాలు, రెండవది ఘనమైన కార్యాలు, మూడవది గొప్ప కార్యాలు. తీద్దాం రండి. బైబిల్ గ్రంథములో మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 13వ వచనం. I request you to turn your Bibles to the book of 1 Chronicles chapter 16 verse 13. ఆయన చేసిన కార్యములను జ్ఞాపకము చేసుకొని, ఆయన సూచిక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకోండి. గమనించండి సహోదరి సహోదరుడా, ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తున్న ధ్యానాంశం ఏంటంటే ఆశ్చర్య కార్యాలు. ఏంటంట? ఆశ్చర్య కార్యాలు. ఈ ఆశ్చర్య కార్యాల్లో దేవుడు మనకిస్తున్న లేఖన భాగం ఏంటంటే, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చేసిన ఏ కార్యాలు? ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోవాలి. చేశాడా? యేసయ్య ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో ఏమైనా చేశారా? అమ్మ తల్లులు, అయ్యా తండ్రులు, మీ జీవితంలో ఏమైనా చేశారా? ఏమైనా అద్భుతం చేశారా? ఆశ్చర్యమైన కార్యాలు చేశారా? అవి మీకు గుర్తున్నాయా? ఇక్కడ వాక్యములో మనం చూసినట్టయితే వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాసంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం. రిమెంబర్ ద గ్రేట్ థింగ్స్ ఆఫ్ గాడ్.